వచ్చే వేసవి కాలంలో మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పాయల్శంకర్ సూచించారు. వేసవి కాలంలో సమీపిస్తున్న తరుణంలో పట్టణంలోని ఫిల్టర్పేట మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ వాటర్ సప్లై వ్యవస్థను ఆయన పరిశీలించారు. ఆదిలాబాద్లోని శివారు ప్రాంతాల్లో పట్టణంలోని కొన్ని కాలనీలో వేసవి కాలంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీటిని సరఫరా చేసే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ కాంట్రాక్ట్ అవినీతి వల్ల మిషన్ భగీరథ పథకం నిర్వీర్యమైందని అన్నారు. దీనికి గత పాలకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. నీటి ఎద్దడి ఉంటే ఆ ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తామని అన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా ప్లానింగ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, బీజేపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాలలో వేసవి కాలం మొదలెత్తున్నటువంటి సందర్భంలో మరి ఇప్పటికే నీటి ఎద్దడి ప్రారంభమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆ విషయం మీద మున్సిపల్ అధికారులతోని ఈరోజు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది మాట్లాడే ప్రయత్నం చేసినాం. పూర్తిగా పైప్ లైన్ కానీ మిగతా సిస్టమ్ అంతా కానీ కొంత అస్తవ్యస్తంగా ఉన్నది. మరి వేసవి కాలం మొదలవుతున్నది కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు తాగునీటి ఇబ్బంది కలగకుండా మిగతా సమస్యలు ఎక్కడున్నాయో వాటన్నిటిని